కాకినాడ కాజా స్వీట్ గా ఉంటుంది. కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మటుకు యమ హాట్ గా ఉంటుంది. నమ్మకున్న దానికోసం, పార్టీ కోసం రా రా కేసు పెట్టినా పర్వాలేదని చెప్పిన గొప్ప కార్యకర్తలు ఒక కాకినాడ పార్లమెంట్ లో ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎట్టిన పసుపు జెండా దింపకుండా, మడమ తిప్పకుండా మాకు మీరు అండగా నిలబడ్డారు. ఈ రోజు వేదిక పైన మేము కూర్చోగలుగుతున్నామంటే దాని వెనకాల మీ చెమట ఉంది, మీ త్యాగం ఉంది. ఈ మధ్యన దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీ నాయకులు కలుసు వాళ్ళందరూ నన్ను ఒకటి అడుగుతున్నారు, మీ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి నేర్చుకోవాలనుకున్నారు. నేను వాళ్ళకి చెప్పా, తెలుగుదేశం పార్టీ మాటలు అనేది రిపీట్ అవుతుంది బ్రదర్, అది మా పార్టీకే సొంతం. సభ్యత్వం దగ్గర నుంచి, కమిటీల దగ్గర నుంచి, ట్రైనింగ్ వరకు నరనరాలు మా రక్తంలో పారుతుంది. దానికి కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. వాళ్ళందరూ ఒకటే చెప్తా, ఆ మహనీయుడు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఎంతో మంది వచ్చారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తా అన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకే తెలుసు నాకన్నా ఎక్కువ.